హాయ్ ఫ్రెండ్స్, మేమైతే బయట ద్వారకా అంతా టెంపుల్ అంతా చూసుకునేసి అయితే ఇప్పుడైతే రైల్వే స్టేషన్ అయితే వచ్చేసినాము. ఇక్కడైతే మా వందే భారత్ ట్రైన్ అయితే మార్నింగ్ 4 గంటలకు అనమాట. మేమైతే బిన్నే వచ్చేసాము. ఎలా అంటే ఎండ ఎక్కడైనా కూడా కానీ దానికోసం అయితే మేము రైల్వే స్టేషన్కి వచ్చి అయితే ఇక్కడ ఉండాము. మాకు తినేదానికి తీసుకోవచ్చు. బటర్ మిల్క్, శాండ్విచ్, ఇదేమో రోటీ. హాయ్ ఫ్రెండ్స్, ఫైనల్లీ వెయిట్ చేసి మా వందే భారత్ ట్రైన్ అయితే టైం వచ్చేసింది. ఇప్పుడు 4 AM అన్నమాట టైం. ఇప్పుడైతే ట్రైన్ వస్తుంది. సెకండ్ వందే భారత్ మాదైతే ఇప్పుడు ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉన్నారు. సెకండ్ ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్నామన్నమాట. ఇక్కడ వెయిటింగ్ రూమ్ అంతా ఉన్నది. ఏసీ వెయిటింగ్ రూమ్ ద్వారకాలు. వెయిటింగ్ రూమ్ అందు ఉంటుంది. బట్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. మనం చాలా అవర్లు ఉండేదానికి మనకి బోర్ కొట్టేసింది. 1 hour 2 hour ఉంటే ఏం కాదులేండి. మేమైతే చాలా అవర్లు ఉండేదానికి మాకైతే బోర్ కొట్టేయో చాలా అంటే చాలా అయిపోయింది. సరే, ఇప్పుడు వచ్చేస్తుంది. మేము బయట అయితే వచ్చేస్తుంది. చాలా ఉడుకు ఇక్కడ, చాలా అంటే చాలా ఉడుకు. ఇప్పుడు వందే భారత్ వస్తుంది, వెళ్ళిపోదాం. అహ్మదాబాద్కి రీచ్ అవుతాం 10 AM. కీప్ వాచింగ్, స్టే ట్యూన్. మా అక్క అయితే పాపం రాత్రి నిద్రపోలేదు. నేనన్నా కొంచెం నిద్రపోతుంది. మా అక్క అయితే రాత్రి నిద్రపోలేదు. ఈ అమ్మ నిద్రపోయింది. 4 hours నిద్రపోయింది. 4 hours నిద్రపోతుంది నేను. నిద్ర వస్తాను లెక్క. అమ్మ రూమ్ ಸ್ವಲ್ಪ పేపర్ కూడా అమ్మా రైస్ చేంజ్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే వందే భారత్ ఎక్కేసి మా సీట్లో అయితే కూర్చున్నాము. ఆ పక్క పోయినప్పుడు అయితే మాది బ్లూ కలరు, ఈ పక్క వచ్చినప్పుడు మెరూన్. మా సీట్ అయితే చూసాను ఇదన్నమాట. స్వాగతం అండి. మేమైతే వందే భారత్ నుంచి అయితే 10 గంటలకు అయితే వచ్చేసింది. మార్నింగ్ అయితే వచ్చేసి రూమ్ బుక్ చేసిండ్వి. రూమ్కి అయితే పోయేసి ఫ్రెష్ అప్ అయ్యేసి మేము పనుకునేసి మళ్ళీ లేచి ఇప్పుడు ఫ్రెష్ అప్ అయ్యేసి మేము ఇక్కడైతే ఒక టెంపుల్కి అయితే వచ్చినాము. జైన్ టెంపుల్. అది వచ్చేసి మా యొక్క చెప్తున్న పేరు చెప్పమ్మా. హత్తి సింగ్ జైన్ టెంపుల్ వచ్చింది. మేము చూడండి ఇదన్నమాట జైన్ టెంపుల్. ఆర్కిటెక్చర్ చాలా బాగుంది. ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ చాలా బాగుంది. ఇన్సైడ్ ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ నాట్ అలౌడ్. మేము దర్శనం అయిపోయేసి వచ్చేసి ఇక్కడ కూర్చో ఉన్నాము. లోపల అయితే వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ ఏమీ అలౌ లేదు.
బయట నుంచినే తీసుకుంటాం. ఇక్కడ అంటే ఎండ అంటే అయ్యో ఫాలో చేస్తూ ఉన్నారండి. ఇక్కడైతే ఎండ అంటే ఎండ ఉడుకు చాలా అంటే చాలా ఉండదు. చూడండి అక్కడ భోజనాలే ఉంది. ఇక్కడ ఫ్రీ ఫుడ్ కూడా ఉండదు. భోజనాలయం అదనమాట ఆ బిల్డింగు. అది హ్యూమిడిటీ జాస్తి ఉంది ఇక్కడైతే. బయట వచ్చాక అయ్యాలి అంత ఇదిగా ఉండాలి. అంత రష్ అంతా ఏం లేదు ఇక్కడ, సైలెంట్గా ఉంటుంది కనుక చాలా రష్ అంతా లేదు.